అరిగాన్ పార్కింగ్ అది కూడా ఖాళీ. అంటే మీరు ఏదైనా బెటరా ఏంది ప్రోగ్రామ్ అంటే బెటరా? అనేక మంది పెద్దలు సూచించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదేశించి స్థలాలను పరిశీలన చేయడం ముందు అన్ని స్థలాలు ఆమోదయోగ్యంగా ఉండి స్థలం కుదిరితే అట్లాగే ఆలోచన చేద్దామని చెప్పి ముందుగా నిన్ననే వారు ఆదేశాలు ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి పంపడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు, కోవూరు శాసనసభ్యులు, అలాగే ఇక్కడ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు అందరితోటి పార్లమెంట్ సభ్యులతోటి ఇక్కడికి వచ్చాం. 2 స్థలాలు ఇక్కడ చూడడం జరిగింది. ఈ స్థలాలన్నీ కూడా ఈ ఏర్పాట్లు చేయడానికి కొంతవరకు ఉపయోగపడతాయి అనేటువంటి ఆలోచన వచ్చినటువంటి వాళ్ళందరికీ ఉంది. ఇంకా దానికి స్పెషలైజ్డ్ టీం ఉంది. ఆ టీం కూడా రేపు వస్తుంది. ఈలోగా ఇంకొక 2-3 స్థలాలు మేము చూడాల్సినవి ఉన్నాయి. నెల్లూరు సిటీకి దగ్గరలో ఉన్నటువంటి స్థలాలు, నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి స్థలాలను కూడా చూసిన తర్వాత రేపు అన్నీ కూడా ఇవాళ సాయంత్రానికి చూసిన ప్రతి స్థలం యొక్క సర్వే మ్యాప్ని, నేషనల్ హైవే, రైల్వే లైన్స్కి దగ్గరగా ఏ ప్రాంతాలు ఉన్నాయి, ఎంతెంత దూరంలో ఉన్నాయి, ఎంత విస్తీర్ణం మాకు అవైలబిలిటీ ఉంది, ఇవన్నీ కూడా మేము పార్టీ కేంద్ర కార్యాలయానికి నివేదిస్తాం. రేపు వచ్చే టీం అన్ని స్టడీ చేసుకొని వచ్చి ఇక్కడ పెద్దలందరితో మాట్లాడి తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాక ఇవాళ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారి ఆలోచన మేరకు మహానాడు స్థలాన్ని పూర్తిగా ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి మే 28వ తారీఖు మహనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం శ్రీకాకుళం జిల్లా నుంచి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని మొదటగా పార్టీ ఆలోచన చేశారు. తిరిగి నిన్నటి రోజున నెల్లూరులో మహానాడు కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఆలోచన పార్టీ చేయడం, పెద్దలందరికీ, మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకి అందరితో మాట్లాడి నెల్లూరు నుంచి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేదానికి స్థలాల పరిశీలన చేసేందుకు ఈరోజు అందరం కూడా కోవూరు నియోజకవర్గంలో 2 సైట్లు చూడడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు పట్టణం, నెల్లూరు రూరల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా స్థల పరిశీలన చేశాక రేపటి రోజున పార్టీ కేంద్ర కమిటీ నుంచి టీమ్స్ వస్తారు. వాళ్ళందరూ చూసుకున్నాక ఆదివారం రోజుకి మహానాడు కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహిస్తామనేటువంటిది పార్టీ నుంచి అధికారికంగా ఒక నిర్ణయం తెలియజేస్తాం. ఈసారి కూడా మహానాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మనం నెల్లూరు జిల్లాలో మహానాడు జరుపుకోబోతున్నాం. అందుకు ఇక్కడికి మంత్రివర్యులు, ఎంపీ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులందరూ, జిల్లా అధ్యక్షులు, అలాగే మిగతా పార్టీకి సంబంధించిన పెద్దలు అందరూ కూడా ఇక్కడికి చేయడం జరిగింది. మనకి ఇక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక 2 స్థలాలు మనం చూడటం జరిగింది. ఒకటి ఇఫ్కో సెస్లో, ఇప్పుడు కిసాన్ సెస్లో చూసాం. అలాగే ఏపీఐసి ల్యాండ్స్ కూడా చూడటం జరిగింది. అన్ని పార్కింగ్ కానీ, అలాగే ఇంతకు ముందు అక్కడ ఇస్తమా జరిగిన స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. పార్కింగ్కి, అలాగే మహాసభలకి అన్నిటికీ కలిపి ఇప్పుడే మంత్రివర్యులు చెప్పినట్టు సుమారు 500 ఎకరాలు కావాల్సి ఉంటుంది. సో అదంతా కూడా పార్టీ పెద్దలు దాని మీద
నిర్ణయం తీసుకుంటారు. మన కాన్స్టిట్యున్సీలో 2 స్థలాలు చూపించాం, అలాగే మిగతా కాన్స్టిట్యున్సీల్లో కూడా స్థలాలు చూస్తున్నారు. అది రేపు సాయంత్రానికి కానీ ఎల్లుండి కానీ పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు స్థలం ఒకసారి డిసైడ్ చేసిన తర్వాత మిగతా పనులన్నీ కూడా మొదలు పెడతాం.